నిండినటువంటి జీవితాలతో బ్రతుకుతా ఉన్నారు. మీరు ఎలా చెప్పగలరు ఆ పాపముతో పుట్టారని అనంటే, దేవుడే రాయించాడు. నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని చెప్పాడు. కనుక దేవుని మహిమను దొంగిలించాము. దేవుని పరిశుద్ధతను పోగొట్టుకున్నాము. దేవుని నీతితత్వాన్ని పోగొట్టుకున్నాము. దేవుని ఉద్దేశాలను మర్చిపోయాము. అన్నిటిలో కూడా మానవులుగా మనందరము కూడా ఫెయిల్ అయిపోయాం. ఇలా ఫెయిల్ అయిపోవడం వల్లే దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. మానవ రూపంలో పుట్టినటువంటి మనం మన జీవిత దినాలన్నిటినీ కూడా పాపముతో నిండిపోవడం వల్ల పాప సంబంధమైనటువంటి జీవితాల నుండి బయటకు తీసుకుని రావాలని ఆయన సంకల్పించాడు. ఆ సంకల్పంలో భాగంగానే తన ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఆ ప్రణాళిక ప్రకారంగా మనలను కాపాడడానికి కూడా తన ఉద్దేశాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచన భాగంలో ఇలా రాయబడింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచన భాగం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అంటే తద్వారా ఏమొచ్చిందంటే ప్రతి వారికి కూడా భౌతిక మరణముతో పాటుగా ఆధ్యాత్మిక మరణం కూడా వచ్చింది. భౌతికమైనటువంటి మరణం అందరికీ వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా చనిపోతాం. అయితే మనకు రెండవ మరణం ఉందన్నాడు దేవుడు. అది ఆత్మకు సంబంధించింది. కనుక మన జీవితము, మన పాపము, మన యొక్క స్థితిగతులన్నీ దేవుని నిర్ణయాలకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులలో ఉండడం వల్ల దేవుడు తన సంకల్ప ప్రకారముగా ఏం చేయాలనుకున్నాడు? మనమందరము ఆయన పిల్లలమైతే ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనందరము కూడా ఆయన ఉద్దేశాలు మర్చిపోయి బ్రతుకుతూ ఉంటాయి. తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించాలనుకున్నాడు. ఎందుకు పంపిస్తావు నువ్వు ఈ కుమారుణ్ణి? ఆయన అవసరం ఈ భూమి మీద ఏముంది? దేనికోసం పంపించాలి అని ఒకవేళ మనందరము అడుగుతామేమోనని ముందుగానే దేవుడు పరిశుద్ధ గ్రంథం ఇచ్చి ఆ గ్రంథములో ఈ మాటలు రాయించాడు. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచన భాగంలో 22వ వచన భాగంలో ఇలా రాయబడి ఉంది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అన్నాడు. ఎందుకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించాలి అనంటే ఆయన ప్రణాళిక ప్రతి వారిని కూడా తిరిగి కాపాడుకోవాలని. బిడ్డలు చెడిపోతుంటే చెడిపోయిన బిడ్డలను ఉంటే ఉంటాడు, పోతే పోతాడని అనుకోలేం కదా ఎవరమైనా కూడా. కనుక ఎవరైనా కూడా ఆ బిడ్డల్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తాం, ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ఒకవేళ మన మాట వింటలేదు కదా అని అవసరమైతే పక్కోళ్ళ మాట అన్నా చెప్పదాం అనుకుంటాం. ఎవరైనా పెద్దలు చెప్తే వింటాడేమో అనుకుంటాం. పోనీ ఇంకెవరైనా గొప్పవారు చెప్తే వింటారేమో అనుకుంటాం. ఎవరు చెప్తే వింటాడో అని ఆలోచన చేసి వారి ద్వారా కూడా చెప్పించాలనుకుంటాం. అంతే కదా. కనుక దేవుడు కూడా తన సంకల్పాన్ని, తన ప్రణాళికను మనకు చెప్పడానికి ప్రారంభ కాలంలో ఎన్నో సిద్ధం చేసినా కూడా న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు, ప్రవక్తలను ఏర్పాటు చేశాడు. మీరు మారాలని చెప్పాడు. అయినప్పటికీ కూడా వారు వినని స్థితిలో ఉన్నప్పుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారినే ఈ భూమి మీదకి పంపించాలని ఆయన సిద్ధపడ్డాడు. కనుక సిద్ధపడినటువంటి ఆయన ఉద్దేశంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచన భాగంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అంటే ఎవరనుకుంటున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ప్రతి ఒక్కరికి కూడా పుట్టుకుంటుంది ఈ భూమి మీద. ప్రతి ఒక్కరికి పుట్టుక అంటే మన ఉద్దేశం ఏంటంటే అమ్మ కడుపులోంచి బయటికి రావడం. అది మనకు తెలిసిన పుట్టుక. కానీ దేవుడు చెప్పేది అది కాదు. పుట్టుక అంటే మరొక లోకం నుండి ఈ లోకానికి రావడం. మనకు ఒక లోకం ఉంది, ఆ లోకములో ఉన్నటువంటి మనం ఈ లోకానికి వచ్చాం. కనుక మరణం అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి మరొక లోకానికి వెళ్ళడం. కనుక దేవుడు ఏం చేశాడు అంటే తన సంకల్పానుసారముగా ఎవరైతే భూమి మీదకు పుట్టారో కోట్లాది ఉన్నటువంటి మనుషులు, మానవులు వారి జీవితాలను పురుకొల్పడానికి, ఉద్ధరించడానికి, బ్రతికించడానికి, పరిశుద్ధపరచడానికి, పాపం నుండి విముక్తి కలిగించడానికి, వారిని రక్షించడానికి తన ప్రణాళికను ఏర్పాటు చేసి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకు పంపించాడు. కనుక ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయనలో ఉంటారో, ఆయనలో బతకాలనుకుంటారో అలాంటి వారిని తిరిగి కనాలి, వారిని రక్షించాలనేటువంటి ప్రణాళికలో తన చిత్తానుసారంగా ఆయన చేసినటువంటి పని ఏంటి అనంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలోనే
18వ భాగంలో ఈ మాట రాయించాడు ఆయన. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అంటే చచ్చిన స్థితిలో, పాపపు స్థితిలో బ్రతుకుతున్నటువంటి మనలను తిరిగి మరలా కనడానికి, ఆత్మీయ స్థితిలో వారిని బ్రతికించడానికి, వారిని తిరిగి ఉన్నతమైన స్థితిలోనికి రప్పించడానికి, పాపము నుండి పరిశుద్ధతలోనికి తీసుకుని రావడానికి తన సంకల్పం, తన అనాది సంకల్పం, తన బిడ్డలను పోగొట్టుకోకూడదన్న ఉద్దేశముతో వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని సత్యవాక్యము వలన కనడానికి సిద్ధపడ్డాడు. జీవము గల దేవుని యొక్క వాక్యం అంటే ఆయన మాట గనక, ఆయన మాట ఏ హృదయంలో అయితే ముద్రించబడుతుందో ఆ హృదయము వెలిగించబడాలి. వెలిగించబడినటువంటి ఆ హృదయము శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడినటువంటి ఆ హృదయము తిరిగి దేవుని చేత కట్టబడి పరిశుద్ధమైన జీవితము ద్వారా ఎక్కడికైతే తిరిగి రావాలని దేవుడు కోరుకున్నాడో అక్కడికి వెళ్ళడానికి ఏర్పాటు చేశాడు. అది ఆయన ప్రణాళిక, అది ఆయన సంకల్పం. కనుక ఇది ఎరగక, ఇది కులమనుకునో మతమనుకునో అర్థం కాక ఈ దేవుడు పలానా శాఖ, పలానా మతం, పలానా ఊరు అన్నటువంటి ఆ డిసైడ్మెంట్ మనమే చేసుకుంటున్నాం కనుక అది చేసుకుంటే ఎంత ప్రమాదం అనే విషయాన్ని ఇప్పుడు సేవకులు చెప్తే మనం విన్నాం. నిజమే, అది చాలా మందికి అర్థం కానిటువంటి స్థితి. కనుక దేవుడు ఏం చేశాడు? యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయం 11, 12 వచ్చిన భాగాల్లో చదివితే 12 వచ్చిన భాగంలో తన్ను ఎందరు అంగీకరించితారో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చెను అన్నాడు. ఎందుకు అంటే ఏ సత్యవాక్యము చేత ఎవరైతే పట్టబడతారో వారి హృదయాలు శుద్ధి చేయబడతాయి. అందుకనే ఈ రోజున తాగుబోతులు, వ్యభిచారులు, దొంగతనం చేసేవాళ్ళు, దుర్మార్గులు, తిట్టుబోతులు, తిరుగుబోతులు అందరూ కూడా మారడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం చేత వాళ్ళు పుట్టారు, మరలా పుట్టారు. వారు అలా పుట్టడమే ఆయన ప్రణాళిక. అలా బ్రతకాలి వాళ్ళు. కనుక నిజంగా దేవుని నమ్ముకున్న వారు, నిజముగా ప్రభువుని అంగీకరించిన వారు, వారు చెడు కార్యాలు చేయరు, చెడు ఆలోచనలు చేయరు, ఇతరులకు హాని కలిగించరు, దైవ సంబంధమైన లక్షణాలతో చక్కటి మాదిరి కలిగి ఉంటారు, మంచి క్రమశిక్షణ కలిగి ఉంటారు, ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉంటారు. ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడుతుంటే వారి గురించి ప్రార్థిస్తారు, శత్రువుని సహితం ప్రేమించేటువంటి గొప్ప మనస్సు సంపాదించుకుంటారు. ఇది ఆయన ప్రణాళిక, ఇది ఆయన చిత్తం. కనుక ఆయన చిత్తములో ఎవరైతే నిలబడతారో, ఎవరైతే ఉంటారో, ఎవరైతే ప్రోత్సహించబడతారో ఆ సత్యం వాక్యం వలన నేను కన్నానని చెప్పడానికి, దానికి సాదృశ్యంగానే దేవుడు రక్షణకు సూచనగా భౌతికంగా కనబడడానికి బాప్తిస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. చాలా మంది వెళ్ళి మొలగడం కదా అనుకుంటారు. మొలగడం కాదు అది. తిరిగి మరలా నువ్వు జన్మించావంటున్నాడు. నీ పుట్టుక మారింది. ఇప్పుడు ఒకప్పుడు పాపపులో బ్రతికి, పాపపు పుట్టుకతో బ్రతికి దేవునికి దూరంగా ఉంటే యేసు క్రీస్తు అనేటువంటి లోకనాథుణ్ణి, రక్షకుణ్ణి, సృష్టికర్తను తిరిగి మరలా మన చెంతకు చేర్చి ఆయన ద్వారా నూతన జన్మను అనుగ్రహింపజేశాడు. అదే ఆయన ప్రణాళిక. చూడండి ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచ్చిన భాగంలో, 3వ వచ్చిన భాగంలో ఇలా ఉంటుంది. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడు. 5వ వచ్చిన భాగంలో యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. ఇది ఆయన ప్రణాళిక. నువ్వు మారాలి, నువ్వు మారు మనసు పొందాలి, నీ జీవితాన్ని చక్కగా ఒక మంచి దైవికమైనటువంటి మార్గంలో ప్రయాణించాలి. నిజముగా నువ్వు దేవుని నమ్ముకున్న వాడవైతే ఇతరులకు హాని చేయవు. నీ భక్తి ఇతరులను ప్రేమించేదిగా ఉంటుంది, నీ భక్తి ఇతరులను గౌరవించేదిగా ఉంటుంది, నీ భక్తి అనేకులకు మేలుకరంగా ఉంటుంది, హింసించేదిగా ఉండదు. హింసించేది యేసుక్రీస్తు మార్గము కానే కాదు. హింసించేది లోకమే గాని ప్రేమించేటువంటి తత్వం, ప్రేమ గుణాలు కలిగినటువంటి తత్వం లోకనాథుడు, సర్వోన్నతుడు, సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తులో ఉంది గనక ఆ యేసుక్రీస్తు ద్వారా కనబడిన, ఆయన రక్తము చేత కొనబడినటువంటి వారు ప్రేమించేవారుగా మారుతారు. జీవితకాల పర్యంతం వరకు ఆ విధంగానే బ్రతుకుతారు. అది ఆయన ప్రణాళిక. కనుక ఆ ప్రణాళికలోనే నువ్వున్నావు, నేనున్నావు, మనందరం ఉన్నాం. ఇప్పటి వరకు అన్న చెప్పిన విషయాలు అవే. కనుక లోక సంబంధమైనటువంటి విషయాలు పక్కన పెట్టి దైవ సంబంధమైనటువంటి ప్రియమైన ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఎదిగి మనం ఫలిస్తే పరమందునటువంటి దేవుడు భల నమ్మకమైన మంచి మంచి దాసుడా, మంచి కుమార్తె, మంచి కుమారుడా అంటాడు. అది మనం సంపాదించుకోవాలి. కనుక ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఎందుకు మనం కార్యక్రమాన్ని చేస్తున్నామనంటే, నా రక్షకుడు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. పాపము చేత, అపరాధముల చేత కొట్టబడి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నన్ను తన రక్తము చేత కడిగి శుద్ధీకరించాడు.
చెడిపోయిన నా జీవితాన్ని బాగు చేశాడు. ఆ రక్షకుడు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చాడు. అది నాకు ఆనందాన్ని కలగజేస్తా ఉంది. అది నాకు సంతోషాన్ని కలగజేస్తా ఉంది. ఈ సంతోషంలో మీరు కూడా రండి. నాతో పాటు మీరు కూడా పాలుపంపులు పొందండి. అది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క ఆరాధన. పిచ్చి కేకలేసుకుంటూ, అలర చేసుకుంటూ, కేకలేసుకుంటూ, యవనస్తుల చేత డాన్సులు వేసుకుంటూ, పనికిమాలిన పనులన్నీ చేస్తూ, తాగి తందనాలాడుతూ, ఇది క్రిస్మస్ కానే కాదు. నువ్వు నిజముగా దేవుని బిడ్డవైతే అనేకులకు ఆదర్శంగా ఉండాలి. అనేకులకు సహాయం చేసే రీతిగా ఉండాలి. అది ఆయన సంకల్పం. ప్రార్థన చేసుకుందాం.